ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, మనం ఈ దినం కూడా మన యొక్క బైబిల్ పఠనం కొరకై, ధ్యానం కొరకై యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి వచనం. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకునుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకునుము. ఇక మీదట సున్నతి పొందినవాడు ఒకడైనను, అపవిత్రుడైన వాడు ఒకడైన నీ లోపలికి రాడు. ఈ భాగంలో యెషయా మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరిచే కార్యం ఏంటంటే, సియోను, యెరూషలేమా, పరిశుద్ధ పట్టణమా, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం ఉంటుందంటే దేవుని యొక్క పట్టణానికి, దేవుని యొక్క నగరునకు, దేవుని యొక్క ప్రజలకు, లేకపోతే నూతన నిబంధన ప్రకారము దేవుని సంఘానికి సాదృశ్యం. కాబట్టి సియోను లేక యెరూషలేము, పరిశుద్ధ పట్టణం, హోలీ సిటీ, ఇవన్నీ కూడా క్రీస్తు సంఘానికి సాదృశ్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంఘానికి దేవుడిచ్చేటువంటి మరి వాగ్దానం ఏంటంటే, లెమ్ము, నీ బలము ధరించుకునుము అంటాడు. సో మనము పరిశుద్ధాత్మ ద్వారా బలమును ధరించుకునవలసి వారుకుంటున్నాం. క్రీస్తు యేసు సంఘంలో మనము ఆయన బలమును మనం ధరించుకునవలసి వారుకుంటున్నాం అని చెప్తూ ఇక్కడ ఏమంటాడు, అపవిత్రుడైన వాడు ఒకడును నీ లోపలికి రాడు. కాబట్టి అపవిత్రుడైన వారు, లేక అసహ్యులైన వారు, లేక రక్షణ పొందని వారు, అటువంటి వారు నీలో ఉండరు. ఎందుకంటే నా సంఘమును నేను కట్టెదను అని యేసుప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఆయన తన సంఘాన్ని కట్టేటప్పుడు ఎటువంటి వారు ఆ సంఘంలో ఉంటారు అనేటువంటైతే, ఎవరైతే ఆయన రక్తం చేత విమోచించబడి ఉంటున్నారో, ఎవరైతే తమ పాపక్షమాపణ పొందింటున్నారో, ఎవరైతే తిరిగి జన్మించుంటున్నారో, ఎవరైతే ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షణగా అంగీకరించినారో వారు మాత్రమే సియోనులో ఉంటారు. అటువంటి వారి మధ్యలో దేవుడు తన బలమును మరి ప్రదర్శించకూర్చుంటున్నాడు. ఆయన తన బలమును, ఆయన స్ట్రెంగ్త్. కాబట్టి అటువంటి వారు మరి సియోనుగా, సంఘముగా బలము పొందవలసిన వారుగా ఉంటున్నారు. బలము, మనం ఎట్లాగా బలం పొందుతాము అనేటువంటిది కొన్ని రహస్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటే మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ఎట్లాగా మనం బలం పొందటం అంటే, దేవుడిచ్చేటువంటి వాగ్దానాల ద్వారా, ఆయన శక్తిని మనం పొందటం ద్వారా. దేవుడిచ్చే వాగ్దానాలు ఏంటివి చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. రైట్, ఇక్కడ యేసు ప్రభు యొక్క మరి పునరుత్థానం, అసెన్షన్ అంటే ఆయన పైకి ఎక్కిపోట అనేటువంటి దాని గురించి మరి ఇక్కడ చెప్తూ ఏం చెప్తాడు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచియుండుడి. నా తండ్రి వాగ్దానం, యేసు ప్రభు చెప్తున్నాడు, నేను పైకి వెళ్ళుచుంటున్నాను అంటాడు. అయితే మీరు ఈ పట్టణంలో నిలిచి ఉండాలి, అక్కడ యెరూషలేములో నిలిచి ఉండాలి. అప్పుడు మీరు వాగ్దానం చేయబడినటువంటి యొక్క ఆత్మ ద్వారా బలం పొందుతారు అంటాడు. ఇదే కార్యాన్ని మనం అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇంకా కొంచెం వివరంగా ఉంటున్నది. 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, విల్ బి స్ట్రెంగ్థెండ్. కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశమునందును భూదిగంతముల వరకు నాకు సాక్షులు ఇందురని వారితో చెప్పాను. కాబట్టి ఆయన మనకు శక్తినిచ్చేవాడు ఉంటున్నాడు. ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన శక్తిని పొందేవారు ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనకిచ్చి ఆయన శక్తినిచ్చేవాడు. ఆ శక్తి ద్వారా మేమేమంటున్నాము, మనం ఏమి చేయాలనేటువంటి కార్యం అంటే యెరూషలేములో నిలిచి ఉండాలంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఆరోహణుడయ్యే దానికి మునుపు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నా శిష్యులైన మీరందరూ కూడా యెరూషలేములో నిలిచి ఉండండి. ప్లీజ్ బీ వెయిటింగ్. ఎంతవరకు? పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చేటంత వరకు. వాగ్దానం చేయబడిన తండ్రి యొక్క మరి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేటప్పుడు అంతవరకు నిలిచి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే ఏం జరుగుతున్నట్టున్నాడు ఇక్కడ, శక్తి నొందెదరు అంటాడు. మీరు శక్తి నొందెదరు. కాబట్టి పరిశుద్ధాత్ముడు వాగ్దానముల ద్వారా మనం శక్తి పొందుతాం, పరిశుద్ధాత్ముల ద్వారా మనం శక్తి పొందుతాం. అప్పుడు ఏమవుతుందంటే మనం అందరికీ సాక్ష్యంగా ఉండాలి కదా. ఇక్కడ చూస్తున్నాము యెరూషలేములోను, ఎక్కడెక్కడ సాక్ష్యము, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు అన్ని చోట్ల
యెరూషలేము అంటే మొట్టమొదట మనం నివసించే స్థలములో, లేక మన ఊరిలో, లేకపోతే మన యొక్క ఇంట్లో మనము సాక్షులుగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు. రెండవదిగా మనం చూస్తున్నాము, అక్కడ చూసినట్లయితే యూదయలోను అంటే మనం ఉండేటువంటి యొక్క పట్టణం అంతట్లో కూడాను ఎక్కడ పోయినప్పుడు కూడా సాక్ష్యం ఉండాలి. సమరయలోను ఇంకా వేరే మరి ప్రక్క ఊర్లలో కానీ ప్రక్క స్థలాల్లో కూడా మనం సాక్ష్యం ఉండాలి. అంటే మన సాక్ష్యం అందరికీ బయలుపరచబడి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క పిల్లలు, ఆయన యొక్క బిడ్డలు అనేటువంటి సాక్ష్యాన్ని మనము ప్రకటించవలసి వారుకుంటున్నాం భూదిగంతముల వరకు. అందుకొరకే యేసు ప్రభువు చెప్పినాడు, భూదిగంతముల వరకు వెళ్ళి నా సువార్త ప్రకటించుడి, అందరినీ ఆ యొక్క మరి రాజ్యంలో చేర్చమంటాడు. కాబట్టి మనము ఈ యొక్క కమిషన్ అంటే ఈ యొక్క మరి మిషన్ అంటే ఈ యొక్క ఆజ్ఞనే దేవుడు మనకు ఇచ్చుంటున్నాడు అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేస్తుంటున్నాము, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుట. అది కొరకు యోహాను కూడా ఏమంటాడంటే, యోహాను రాసేటప్పుడు 14వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 14:26 ఏమంటున్నాడు ఇక్కడ, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. సో ఆదరణకర్త అని కూడా అంటారు పరిశుద్ధాత్మ, ఎందుకంటే ఆదరించేవాడు. ఓకే, ఈ ఆదరణకర్త మీ మీదకి వచ్చినప్పుడు ఆదరణకర్త మీకు బోధిస్తాడు అంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనకు బోధించేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఆదరణకర్త తండ్రి పంపినటువంటి యొక్క వరం అయినటువంటిది అది. కాబట్టి ఆయన ఏం బోధిస్తాడు మనకు అంటే, అదే 10వ అధ్యాయం 13వ వచనములో, అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. అబద్ధము అసత్యము జీవితాల్లో నుంచి మనల్ని ఏం చేసినాడు, ఆయన రక్షించడం ద్వారా సత్యములోనికి మనం నడిపిస్తున్నాడు. ఎట్లాగా నడిపిస్తాడట, తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపో సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోని మీకు తీసుకుని తెలియజేయను, నన్ను భయపరచు. అట్లాగే తండ్రికి కలిగిన నావన్నీ ఆయన. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క త్రియేక దేవుని యొక్క శక్తి మన మీద కలిగి ఉంటుంది. అటువంటి శక్తిని మనము పొందిన వారంగా ఉంటున్నాం. కాబట్టి బలము ధరించుకుంటాం. సంఘం ఎట్లా బలం ధరించుకుంటుంది? పరిశుద్ధాత్మ యొక్క కృప ద్వారా, ఆయన యొక్క సన్నిధి ద్వారా, ఆయన యొక్క వరము ద్వారా మనం ఎట్లా ఉండాలి? నిలిచి ఉండటం ద్వారా, యెరూషలేములో దేవుని మందిరములో నిలిచి ఉండటం ద్వారా మనం ఏమవుతాము? వాగ్దానం చేయబట్టి ఆత్మ పొందిన వారమై మనం బలం పొంది ఎట్లా ఉంటాము? అనేకులకు సాక్షులుగా ఉంటాం. విల్ బి విట్నెస్ టు మెనీ. అది మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూసినట్లయితే మరి చూస్తున్నాము ఇంకా ఎట్లాగా మనం సాక్షులుగా ఉండగలమంటే, చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యోహానుకు దర్శనములో మరి దేవుడు బయలుపరిచే కార్యం ఏంటి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణం ప్రేమించిన వారు కారు. ఇక్కడ మనం చూసే భాగంలో మొట్టమొదటి భాగం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి. మీరు భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండటం చెప్పారు కదా. ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ మరి మనం ఈ యొక్క దేవుని వాక్యమును చెప్పే కార్యం ఏంటంటే, ఆ సాక్ష్యమును బట్టి మనం జయం పొందేవారం ఉంటున్నాం. సాతాను కార్యముల మీద, అంధకార సంబంధమైన కార్యముల మీద మనం జయం పొందాలంటే ఏముండాలా? గొర్రెపిల్ల రక్తము, క్రీస్తు రక్తం మన సాక్ష్యం. ఈ రెండు మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇవి రెండే మనకు. క్రీస్తు రక్తమైన గొర్రెపిల్ల రక్తం ఏం చేస్తుంది? ఏప్రిల్ 9:14 ప్రకారం మన యొక్క మనసాక్షిని కడిగి పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది అనేక సందర్భాలు. అప్పుడు మనకేమవుతుంది? ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలం యేసుక్రీస్తు. కాబట్టి ఎప్పుడైతే మరి అనేకుల మధ్యలో మనము ఆయన గురించి సాక్ష్యం ఇస్తామో అప్పుడు ఆయన మన గురించి మరి పరలోకమందు దేవదూతల మధ్యలో నేను కూడా మిమ్మల్ని ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సీక్రెట్ బిలీవర్స్ ఉండకూడదు. మనం యేసుక్రీస్తుని హృదయంలో కార్యం జరిగించుంటే ఆ కార్యం బయటికి రావాలా. అప్పుడే మనం మరి ఆయన ద్వారా ఆశీర్వాదం పొందుతాం. కాబట్టి ఎట్లాగా ఇక్కడ మనం చూసినట్టే దేవుని వాక్యము రక్తము ద్వారా అవి మనకు ధైర్యం ఇచ్చేట్టుగా ఉంటుంది, బలం ఇచ్చేట్టుగా ఉంటున్నది. అందుకొరకే ఏమంటున్నాడంటే మరి యేసు ప్రభు ఏమంటాడు మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ? అయితే యేసు వారి ఎదుకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వ అధికారం ఇవ్వబడినది. ఓకే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మక నామములో బాప్తీసమిచ్చుచు నేను ఏదైతే మీకు బోధించినానో ఆ సంగతులన్నీ వారికి
చెప్పి వాటిని గైకొనవలని బోధించుడి అంటాడు. అది స్వార్థ. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందట. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, బాప్తిసం అంటే చాలా ప్రాముఖ్యమైన కార్యం అనేటువంటి గమనించాలి. చాలామంది యేసుప్రభువుని నమ్ముకునే హృదయంలో అది చాలే, మనము ఓపెన్గా బాప్తిసం తీసుకుంటే అందరికీ తెలిసిపోతుంది కదా మనం క్రైస్తవులమైన, అట్లా కొంతమంది దాక్కొని ఉంటారు. తప్పది, సీక్రెట్ బిలీవర్స్గా ఉండలేరు. అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నా నామం, తండ్రి నామను, కుమారుడు నామం, పరిశుద్ధాత్మ. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విల్ గెట్ స్ట్రెంగ్త్. మనకు బలం ఎక్కడ వస్తుంది? ఆయన నామములో బలం. అందుకొరకే అపొస్తలుల కార్యములు కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నామములో గొప్ప కార్యాలు చేసినారు. 3వ అధ్యాయంలో గమనిస్తున్నాం కదా. ఏమంటాడు ఇక్కడ? పేతురు, యోహాను మరి అక్కడ ఆ యొక్క చూస్తున్నాము, దేవాలయం పైకి ఎక్కిపోయేటప్పుడు ఏం చూస్తున్నాం? అక్కడ ఒక పుట్టినప్పటి నుంచి కుంటివాడు ఉండేవాడిని అక్కడ చూస్తున్నాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో గమనించినట్లయితే చూడండి, మనుష్యుడు మోసుకొని వారు దేవాలయంలోనికి మోసుకొని పోవచ్చు, దేవాలయంలో వెళ్ళువారికి బిచ్చం అడుగునట్లు ప్రతిదినము వారిని శృంగారమైన దేవాలయపు ద్వారం దగ్గర వచ్చారు కుంటివాని. పేతురు, యోహాను దేవాలయానికి ప్రవేశించినప్పుడు వాడు ఏం చేశాడు? నాకేమన్నా ఇవ్వండి అని అడిగినాడు. బిచ్చం అడుగుకుంటారు కదా మామూలుగా. అప్పుడు వారు ఆయన తేరి చూచి, మా దగ్గర వెండి బంగారం లేదు కానీ అయితే మాకట్టుంటున్నది, మాకు కలిగినది నీకు ఇస్తాము అంటానే, ఏదో చాలా ఇస్తారు ఇలా అనుకున్నాడు. వెంటనే ఏం చెప్పాడు పేతురు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువమంటున్నాడు. అంతే, ఒక మాట. ఆ నామంలో ఏముంది? శక్తి ఉంటుంది. కాబట్టి క్రీస్తు నామంలో శక్తి ఉంటుంది. మనం ఎక్కడెక్కడ క్రీస్తు నామం ఉపయోగిస్తామో అక్కడంతా కూడా శక్తి ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఇఫ్ యూ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద డెవిల్ విల్ షివర్ అండ్ బికాస్ గాడ్ Jesus Christ has defeated the devil. The name of Jesus is high above all names. అన్ని నామాల కంటే హెచ్చైన నామం. కాబట్టి మనం ఎట్లా శక్తి పొందగలము? when he is a name, when you following, when you uttering, we are using the name of them. That's why when you are praying at the end of the thing, Lord will, మనం ఏమంటాము? ప్రభువా యేసుక్రీస్తు నామమును అడుగుచుంటున్నాము తండ్రి అంటాము. అప్పుడే మనకు ఒక అథారిటీ. కాబట్టి యేసుక్రీస్తు నామములో మనకు బలం ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాము. అట్లాగే మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఏమంటాడు? ఇక్కడ 8వ వచనములో, ఇక్కడ ప్రభువును మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చిన్నది అని చెప్తూ, గొర్రెపిల్ల అనేటువంటి అంటే ఇక్కడ పరలోకములో వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం, పెళ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకు సంఘములకు అక్కడ వివాహం జరుగుతుంటుంది. అప్పుడు ఏమైందంట? ఆ యొక్క వివాహంలో ఈ గొర్రెపిల్ల ఎట్లా అలంకరించబడి ఉంటుంది, సంఘం ఎట్లా అలంకరించబడినది గమనించండి. 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకుంటూ ప్రకాశమును నిర్మలమైన సన్నపునార బట్టలు ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు, ద రైచస్ వర్క్స్, పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి ద వర్క్స్ ఆఫ్ రైచియస్నెస్ హ్యావ్ గాట్ ఏ స్ట్రెంగ్త్. అందుకొరకు ఏమంటాడు ఇక్కడ చూసినట్టయితే, మరియు ఈ మాటలు యథార్థమైనవని నాతో చెప్పాను. కాబట్టి ద వర్క్స్ ఆఫ్ రైచియస్నెస్, వీఆర్ హోల్డ్ ఆన్ దిస్ వర్క్స్ ఆఫ్ రైచియస్నెస్, యొక్క దేవుని యొక్క మరి నీతి అనే దాన్ని నేను పట్టుకొని ఉన్నాను అంటున్నాడు కదా. చూస్తున్నట్టయితే ఇక్కడ చూస్తుంటాము ఐజా 61లో, యెషయా గ్రంథం 61లో ఈ నీతి అనేటువంటి, ఈ నీతి క్రియలు అనేటువంటి దాన్ని, వస్త్రాలను మనం ఏ విధంగా ధరింపజేసి ఉంటున్నాడు అనేది కాదు చెప్తాడు. చూడండి 10వ వచనం, 61:10, శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుడు రీతిగాను, ఆభరణతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను ధరింపజేసెను. కాబట్టి ఆయన రక్షణ వస్త్రములు ధరింపజేసి నీతిని పైబట్ట మన మీద వేసినాడు. ఆయన నీతి మన మీద ఆపాదించినాడు. మనం నీతివంతులం కాదు, మనకు స్వనీతి అంతా మురికి పేలికల వంటిది. అయితే ఆయన నీతి అది పరిశుద్ధమైనది, గొప్పది, ఉన్నతమైనది, నిత్యమైనది. ఆయన నీతి మన మీద పెట్టినాడు ఇప్పుడు. కాబట్టి మనం నీతివంతులుగా కనిపిస్తుంటున్నాం. కాబట్టి నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది. సో విల్ గెట్ స్ట్రెంగ్త్ బై హ్యావింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. Now how this righteousness is holding on. That's why Job says, hold on this righteousness, then you get a strength. He says, I'll hold on this righteousness. Job is saying, that is in the 27th chapter, 27th and verse 6. Job 27th and 6.
వాట్ సేయింగ్ రైట్. నా నీతిని విడువగా గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయమును నన్ను నిందింపదు. కాబట్టి నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను. ఏ నీతి అయితే నేను కలిగి ఉంటున్నానో, దేవుడు ఏదైతే నీతిని నాకు ఇచ్చినాడో, ఏ నీతిని అయితే నేను మొదటి నుంచి వెంబడిస్తూ వస్తున్నానో ఆ నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను, దాన్ని వదలను. ఏ కార్యం వచ్చినప్పుడు కూడా దాన్ని వదలను అంటాడు. అందుకొరకు యోబు మొదటి అధ్యాయంలో యోబు యొక్క నీతిని గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మొదటి అధ్యాయం మొదటి వచనంలో గమనిస్తున్నాం కదా, ఊసు దేశముందు యోబు అని ఒక మనుషుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని భయభక్తులు గడి చెడుతనమును విసర్జించిన వాడు. ఇది దేవుడు యోబుని గురించి చెప్పండి సాక్ష్యం, దేవుడే చెప్తున్నాడు కదా. అందుకొరకే ఇక్కడ సాతానుడు కూడా ఏమంటాడంటే 8వ వచనంలో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. మరి సాతానుడు కూడా నీతివంతుడే యోబుని ఒప్పుకుంటున్నాడు. దేవుడు మళ్ళీ తిరిగి చెప్తున్నాడు సాతాను, నా సేవకుడైన యోబును సంగతి ఆలోచించిన తర్వాత అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అటువంటి వాడు ఎవడు లేడంటాడు. దేవుడే సాక్ష్యం. కాబట్టి నా నీతిని నేను విడువను. కాబట్టి నీతిని మనం విడవకుండా పట్టుకున్నట్లయితే నీతి మనకి ఏమనుగ్రహిస్తుంది? బలం అనుగ్రహిస్తుంది. ద రైచియస్నెస్. ఓకే, ఐఎమ్ 1 బట్ ఐఎమ్ ఈక్వల్ టు 10 బికాస్ మై హ్యాండ్స్ ఆర్ క్లీన్. ఐఎమ్ 1 ఈక్వల్ టు 10 ఆర్ ఐ గాట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ 10 బికాస్ మై హ్యాండ్స్ ఆర్ క్లీన్. సో వెనెవర్, కాబట్టి ఎప్పుడైతే మన హస్తములు మన క్రియలు మరి శుద్ధంగా పరిశుద్ధంగా ఉంటాయో, మనం ఒకరమైనప్పటికీ కూడా మనకు 10 మంది యొక్క శక్తి ఉంటుందంట. అది నీతిని గురించినట్టు. కాబట్టి దేవుని యొక్క నీతి మన మీద ఆపాదించబడిందంటే దాని ద్వారా మనము బలం పొందేవాళ్ళం ఉంటున్నాం. అట్లాగే మరి చూసినట్లయితే నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్తాడు నెహెమ్యా. ఇక్కడ మరి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఇశ్రాయేలులందరికీ మరి దేవుని గ్రంథములో ధర్మశాస్త్రం నందరి మరి కార్యములన్నీ అక్కడ బోధించిన తర్వాత యజ్రా అనేకులు మరి స్త్రీలు పురుషులు అందరూ విన్నారు. విని ఏం చెప్పారు? యజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అన్నారు. కాబట్టి ఆయన స్తుతించుట, ఆయన వాక్యం విన్నారు, ఆయన స్తుతించినారు. ఇప్పుడు వారు మరి తమ యొక్క పాపల విషయమే దుఃఖపడుతుంటున్నారు, తప్పిపోయినామే అని. అప్పుడు ఏం చెప్తున్నారంటే, ఏలైనగా ఈ దినమున ప్రభువును ప్రతిష్ఠితమైన కనుక మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందారు. కాబట్టి రిజాయిస్ ఇన్ ద లార్డ్ విల్ బి స్ట్రెంగ్థెన్డ్. కాబట్టి యెహోవా యందు ఆనందించుట ద్వారా బలం పొందేది. అది ఒక సీక్రెట్. మనం ఏ సందర్భం వచ్చినప్పటికి కూడా ఆయన యందు ఆనందించుట. అందుకొరకే ఏం చెప్తాడు? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదని ఆయన ఆనందించుడు అంటాడు అపోస్తలుడైన పౌలు. ఆనందించడం ద్వారా మనకేం కలుగుతుంది? నూతన బలం కలుగుతుంది. కాబట్టి లెమ్ము సియోను బలము ధరించుకును. ఎట్లాగా? ఆయన ఆనందించడం ద్వారా. కాబట్టి ఆయన ఆనందించడం అంటే ఎట్లా? ఆయన వాక్యం చదివి, ఆయన గురించిన మాటలు విని, ఆయన గురించి పాటలు పాడుకొని హృదయంలో తృప్తి కలిగిన వారంగా మనం ఉన్నట్లయితే మనకు ఒక బలం ఇచ్చేట్టుగా ఉంటుంది. అందుకొరకే ఎట్లాగ వస్తుందంటే ఇక నూతనమైన బలం అంటే అదే యెషయా గ్రంథంలో చెప్తాడు 40వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షురాజు వలె రెక్కలు పైకి చాపి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. అది సీక్రెట్. సో ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు. కాబట్టి ఆయన కొరకు, ఆయన సహాయం కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆయన మాటల కొరకు, ఆయన ఆజ్ఞల కొరకు ఎవరైతే ఎదురు చూస్తుంటున్నారో, దాన్ని వెంబడించి మనం జరిపించాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే దాని కొరకు ఆశ కలిగింటున్నారో అటువంటి వారికి ఏమిస్తాడైనా? నూతన సంతోషం, నూతన బలాన్ని ఆయన ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి అదే మన బలం, అదే మనకు బలము. ఎట్లాగా? ఆయన కొరకు ఎదురు చూడటం ద్వారా. అందుకొరకే మనం ఏం చూస్తున్నామంటే ఆయన కొరకు ఎదురు చూచడం ద్వారా మనం నూతనమైన బలం పొందుతాం. అట్లాగే మనం చూస్తున్నాము మరి దానియేలు గ్రంథంలో దానియేలు విషయం చూసినట్లయితే దానియేలు కూడా మరి అన్ని దేశములో అక్కడ చూస్తుంటున్నాము. మరి అన్ని దేశంలో ఉంటున్నాడు, బబులోను దేశంలో ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా తన యొక్క దేవుని యందు భక్తి లేక నీతిని విడవకుండా ఉంటున్నాడు. అందుకొరకు ఇక్కడ మనం గమనించే కార్యం ఏంటంటే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము, దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. ఇక్కడ చూడండి 32వ వచనం, 11వ అధ్యాయం 32వ వచనం.
అందుకు అతడు ఇచ్చకు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. తమ దేవుని ఎరుగువారు ఏమది? తమ దేవుని ఎరుగుట అంటే ఏంటర్థం? తమ దేవుని ఎరుగుట అంటే మన దేవుడు ఎటువంటి వాడు, ఆయన సత్యం ఎటువంటిది, ఆయన శక్తి ఎటువంటిది, ఆయన బలం ఎటువంటిది, ఆయన ప్రభావం ఎటువంటిది, ఆయన మహిమ ఎటువంటిది, కార్యాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆయన్ని ఎరిగిన వారు, అయ్యా నేను ఆయన ఎరుగుతున్నాడు, నా జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసినాడు అని చెప్పగలమా? నేను చెప్తున్నాను, నా జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేసినాడు. ఆయన నేను ఎరిగింటున్నాను. ఆయన నాకు రక్షకుడు, రాజు, ప్రభువు, వైద్యుడు, తండ్రి, కాపరి, ఆయనకు అన్ని సమస్తం అన్ని సందర్భాల్లో చాలని దేవుడు. అందుకొరకే అదే యోబు ఏమంటాడంటే, అదే యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ 19వ అధ్యాయం 25వ వచనంలో 19:25 ఏమంటున్నాడంటే చూడండి. ఎస్, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునియు నేను ఎరుగుదును. కాబట్టి తమ దేవుని ఎరుగుట అంటే ఏమర్థం? నా విమోచకుడు, నా రక్షకుడు ఎటువంటి వాడు? సజీవుడు. ఆయన మరణమైనటువంటి దేవుడు కాదు, మరణాన్ని, సాతాను, పాతాలను జయించిన దేవుడు ఆయన. అది నేను ఎరిగట్టున్నావా నువ్వు? ఆయన శక్తిని ఎరిగట్టున్నావా? ఆయన ప్రభావాన్ని ఎరిగట్టున్నావా? ఆయన ప్రభావం, ఆయన మరి సజీవుడని ఆయన ఎరిగినట్లయితే ఆయన శక్తిని కొనుకరించబడుతుంది. కాబట్టి ఆయన ఎరుగుట ద్వారా మనము నూతన బలం పొందేదము. తమ దేవుని ఎరుగువారు నూతన బలం పొందే వాళ్ళు ఉంటున్నారు. అందుకొరకు ఇక్కడ ఏమంటాడు, నా చర్మం చీకిపోయినను తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేను చూచెదను, ఎవరు కాదు, నేను నా కనులారా ఆయన చూసేది. నా చర్మం చీకిపోనిగాక, నా యొక్క మరి శరీరం అంతా పుల్లతో ఎంతో బాధపడుచున్నాడు. ఏమైనా కానీ ఐ నో మై గాడ్, హీ విల్ డూ గ్రేట్ థింగ్స్ అనేటువంటి ఎంత గొప్ప నిరీక్షణ. ఇటువంటి నిరీక్షణ ద్వారా యోబు మరి చెప్తుంటున్నాడు, నా విమోచకుని నేను ఎరిగింటాను. కాబట్టి వింటున్న సహోదరి, నీ విమోచకుని గురించి ఎరిగింటున్నావా? ఏమి ఎరిగింటున్నావు నీ విమోచకుని గురించి? ఆయన నీకు రక్షణ అనుగ్రహిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు, నిత్య సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, న్యాయ తీర్పు నుంచి నిన్ను తప్పించి నిన్ను ఆశీర్వదించబడుకుంటున్నాడు. కాబట్టి అటువంటి విమోచకుని చేర్చుకోవా నువ్వు? అంగీకరించవా నువ్వు? అంగీకరించకపోతే నీకు ఎంతో గొప్ప అపాయం. అందుకొరకే మనకు ఏముంటున్నది? ఆయనకు శక్తి మనకు విడుదల చేసేవాడు ఉంటున్నాడు అనమాట. అందుకొరకే జకర్యా ఏమంటాడు? జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనములో 7వ వచనంలో ఏం చెప్తున్నాడు? శక్తి చేత బలము చేత కాదు కానీ నా యొక్క ఆత్మచేతనే సమస్తం మీరు చేదురని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏమి చేసినప్పుడు కూడా మన శక్తి, మన బలం కాదు. గాడ్ సే స్పిరిట్ ఈజ్ వర్కింగ్ ఇన్ అస్. అదే మనకు బలాన్ని ఇచ్చేది. కాబట్టి సియోను లెమ్ము సియోను, నీ బలము ధరించుకును, యెరూషలేమా నీ యందు మరి ఆయన శక్తిని ధరించుకుని ఉంటున్నాడు. 51 యెషయా 51 ప్రకారం. కాబట్టి అటువంటి బలాన్ని మనం పొందాలంటే ఏం అవసరం మనకు? మొట్టమొదటిగా ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క వాక్యం ద్వారా బలం పొందుతాము, ఆయన నామంలో మనం బలం పొందుతాము, ఆయన యొక్క నీతి ద్వారా మనం బలం పొందుతాము, ఆ యొక్క నీతిని పట్టుకుంటు ద్వారా బలం పొందుతాము, ఆయన సంతోషించడం ద్వారా బలం పొందుతాము, ఆయన ఎరుగుట ద్వారా బలం పొందుతాము. కాబట్టి ఈ విధంగా మనం ఆయన బలం పొంది ముందుకు సాగాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియమైన సహోదరి, ఈ కార్యం జీవితంలో ఎరిగి ఆ బలమును పొంది ఇక ఆత్మీయనట్టుగా మరి ఉన్నత స్థితిలో ఉండాలనే దేవుడు కోరేటువంటి కార్యం.